చందుకు మరో సంబంధం కూడా క్యాన్సిల్ అయిందని బాధగా వెళ్ళిపోతాడు రామరాజు. ఏమైందని ధీరజ్ అడిగితే అమూల్య సంబంధం క్యాన్సిల్ అయ్యిందని చెప్తుంది. ఎందుకు అని ధీరజ్ అడిగితే వాళ్ళు నాన్నని అని అమూల్య చెప్పబోతూ ఉంటే చందు అడ్డుపడతాడు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదని చందు చెప్తాడు. వాళ్ళు నాన్నగారిని ఏమన్నారు? వదినా మీరు అన్నీ చెప్పే కదా పెళ్లి సంబంధం సెట్ చేశారు. ఏమైంది అని అడుగుతాడు ధీరజ్. కానీ చందు చెప్పనివ్వకుండా వెళ్ళిపోమంటాడు. అసలు ఏమైంది? వాళ్ళు నాన్నను ఏమో అన్నారని చెల్లి అంటుంది అని ఆలోచిస్తాడు ధీరజ్. మరోవైపు కోపంగా ఉంటాడు సాగర్. నేను వాళ్లకు అంతా చెప్పాను. కానీ ఎందుకు అర్థం చేసుకోలేదో నాకు తెలియట్లేదు అని నర్మద వచ్చి చెప్తుంది. లేదు, ఇదంతా నువ్వు కావాలని చేశావని అనిపిస్తుంది. నీకు మా నాన్న అంటే కోపం. ఎందుకు మన పెళ్లికి ఒప్పుకోలేదని, ఇంట్లో కోడలిగా పూర్తిగా ఒప్పుకోలేదని కోపం ఉంది. అందుకే మా నాన్నకు అవమానించేందుకు దీన్ని వాడుకున్నావు అని సాగర్ ఆవేశంతో ఊగిపోతాడు. మన మీదున్న కోపాన్ని పోగొట్టేందుకే ఈ పెళ్లి సంబంధం ఏర్పాటు చేశానని చేస్తే అవమానించడానికని అంటావేంటి? సెన్స్ లేకుండా అని నర్మద అంటుంది. లేదు, నువ్వు కావాలని అవమానించడానికే చేశావు. వాడితో మా నాన్నకు అనాథ అని పిలిచేలా చేశావు అని సాగర్ అంటాడు. మావయ్యకు అవమానం జరిగితే నాకు జరిగినట్లే కదా, అలా నేనెందుకు చేస్తాను? వాళ్లకు అన్ని విషయాలు చెప్పాను. కానీ వాళ్ళు ఇలా అంటారని నాకు తెలియదు. ఇంకోసారి ఇలా నన్ను నిందిస్తే బాగుండదు చెప్తున్నాను అని నర్మద అంటుంది. మా నాన్నను అంతలా అవమానిస్తే బాధలేదు కానీ నిన్ను 2 మాటలు అనేసరికి అంటున్నావా? అసలు ఎవరు చూడమన్నారే నిన్ను ఆ దిక్కుమాలిన సంబంధం అని సాగర్ అంటాడు.